కిసాన్ మోర్చా వర్ధిల్లాలి, సంయుక్త కిసాన్ మోర్చా రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, ఉపసంహరించుకోవాలి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని, కాపాడుకుందాం భారత రైతాంగాన్ని, కాపాడుకుందాం భారత రైతాంగాన్ని. సరే మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చినటువంటి జైల్ బరో కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ జైల్ బరో కార్యక్రమం సందర్భంగా వివిధ రూపాలలో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలని ఇచ్చిన పిలుపులో భాగంగా కూడా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో భారతదేశంలో దోపిడీ వ్యవస్థను పటిష్టవంతం చేయడంలో భాగంగా వివిధ పద్ధతులలో ఈనాడు దేశంలో అనేక ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. గతంలో కరోనా కల్లోల కాలంలో అందరూ ఇళ్లల్లో ఉన్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమం, రైతు మేలు కోసమని చెప్పి 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతాంగము మూకుమ్మడిగా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున తిరుగుబాటు చూపించినటువంటి ఫలితంగా ఆనాడు నరేంద్ర మోడీ ఈ 3 చట్టాలను రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సమయంలోనే దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడి అనేక త్యాగాలకు, ఆత్మ బలిదానాలకు పాల్పడినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 42 కార్మిక చట్టాలను రద్దు చేసి, మొత్తంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ దేశంలో కార్మికుల గురించి, కష్టజీవుల గురించి, రైతుల గురించి, శ్రామిక ప్రజల గురించి, వ్యవసాయ కూలీల గురించి, మొత్తంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులను, ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి ప్రణాళికలను రూపొందించలేనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని నాశనం చేయడమే ఆయన లక్ష్యంగా ఎంచుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈనాడు దేశంలో ఉన్నటువంటి సకల రంగాలలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆహార పదార్థాలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి పండుతున్నటువంటి పంటలు కానీ, మొత్తంగా ఈనాడు అనేక రకాల వస్తువులు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కొనలేనటువంటి పరిస్థితిలో భాగంగా మొత్తంగా ఈనాడు అమెరికా వాడితో స్వేచ్ఛ వాణిజ్యం పేరుతోటి ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చి అమెరికా నుండి, ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీదనే ఆధారపడి మీరందరూ కూడా ఇతర దేశాల వస్తువులనే కొనుగోలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానమే ఈనాడు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ వైపుగా ఈనాడు దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కూడా, ఏ రంగంలో కూడా ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతోటి, సమస్యలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే దేశంలో రోజు రోజుకు కార్మిక వర్గ పోరాటాలు, విద్యార్థి యువజన పోరాటాలు, రైతాంగ పోరాటాలు అనేకము కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఈనాడు దేశంలో తిష్ట వేసి
మూసినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక రైతాంగ పోరాటాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా మనమందరం కూడా ఐక్యంగా రాబోయే కాలంలో బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా బలమైనటువంటి సమరశీల పోరాటాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మోర్చాగా ఏర్పడి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఒక సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడ్డది. ఆ సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క భారత్ అమెరికాతోని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంటుంది. దానివల్ల భారత్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మొత్తము దివాలా తీసి రైతులు మొత్తం రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకించాలని దేశవ్యాప్తంగా ఈరోజు జైల్ బరో కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. దాన్ని జైల్ బరో కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన యొక్క తెలంగాణ స్టేట్ ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించడం వల్ల మనం కలెక్టర్ ముందు ధర్నా చేయలేకపోయినాం. ఆ కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లా కేంద్రమైనటువంటి భువనగిరి సెంటర్లో మనం జరుపుకుంటున్నాం. ఈ భారతదేశం ఏదైతే ఉందో ఈ యొక్క అమెరికా సామ్రాజ్యానికి లొంగిపోయి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ చట్టాలను రద్దు చేసి వారికి అనుకూలమైనటువంటి చట్టాలను అనుకూలంగా మన భారత్ను లొంగ తీసుకుంటుంది. అదే పద్ధతులలో ఈ యొక్క భారత్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ వ్యతిరేకించడమే కాకుండా మొత్తం మన ఈ యొక్క అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగానే భారత్లో కూడా కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గానికి కూడా తీరని అన్యాయం చేస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అమెరికాతో చేస్తున్నటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల కూడా మొత్తం భారత్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం దివాలా తీసి భారత్లో ఉన్నటువంటి మొత్తం రైతాంగం అంతా రోడ్ల మీద పడి మొత్తం వ్యవసాయ రంగం దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంది. రైతాంగ సోదరులకు ఈరోజు జైల్ బరో కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారత వ్యవసాయ రంగంలోకి విదేశీ సంస్థలు WTO నుండి ఒప్పందాలు చేసుకొని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఈరోజు భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 32 దేశాలతోటి అమెరికా, బ్రిటన్, లండన్, యూరోపియన్ దేశాలతోటి ఈరోజు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని 32 దేశాలతోటి భారత ప్రభుత్వం ఒప్పందాన్ని చేసుకున్నటువంటి విషయం. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మనం ఎగుమతి చేయాలంటే, వేరే దేశాలకు ఎగుమతి చేయాలంటే 50% సుంకాన్ని ఇలా మనం ఆ దేశాలకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వారి దిగుమతి చేసుకున్నట్టయితే 0% GST కాకుండా 0% సుంకంతో ఇలా భారత వ్యవసాయ రంగంలో కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ భారతదేశంలో అమ్ముకోవడానికి భారత ప్రభుత్వం నిక్కచ్చిగా ఇవాళ స్వేచ్ఛ వాణిజ్యానికి దారులు వేసింది. ముఖ్యంగా ఈరోజు పరమ దేశభక్తులుగా చెప్పుకుంటున్నటువంటి RSS వాదులు లేకుంటే BJP నాయకులు ఇలా భారత ప్రభుత్వంలో భారత రైతాంగాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలం చెందారు. ముఖ్యంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది భారత కార్మిక వర్గం
మీద మొత్తంగా దాడి చేసినటువంటి పరిస్థితి. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ రైతుల యొక్క పోరాట ఫలితాన్ని గుర్తించలేక ఇలా దాన్ని మభ్యపెడుతూ భారత వ్యవసాయ రంగాన్ని కుదేలెక్కిస్తూ ఇలా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి భారత ప్రభుత్వం పూనుకుంటా ఉంది. భారత వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ మొత్తంగా ఇలా కార్పొరేట్ శక్తులకు, బడా కార్పొరేట్ సంస్థలకు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇతర దేశాలకు స్వేచ్ఛనివ్వడం అనేది నరేంద్ర మోడీ పాలనకు నిదర్శనం. వెంటనే ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. అలాగే ఈరోజు గతంలో పాత గ్రామీణ ఉపాధి చట్టాన్ని స్థానంలో ఇలా రామ్జీ పేరుతోటి కొత్త చట్టాన్ని తెచ్చి ఇలా పని గంటలను పెంచుతున్నామని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద సుంకాన్ని విధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి బడ్జెట్ కేటాయించాలనేది ఒక గుదిబండలాగా చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే గ్రామీణ ఉపాధి పాత చట్టాన్ని పునరుద్ధరించాలి, ఈ రామ్జీ పథకాన్ని పేరును వెనక్కి తీసుకోవాలనేది మేము భారత కార్మిక సంఘాల సమైక్య IFTU డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క SKMలో ఈ భాగస్వామ్యం అవుతూ ఈ ప్రజా పోరాటాలకు మరింత రూపం రావడానికి అధిక సంఖ్యలో మన కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని పాల్గొనేలా చేయాలనేది కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.